అండి అందరికీ. ఈరోజు శనివారం వెజిటేరియన్ కాబట్టి గంగవాయిల్ కూర, పప్పు, మజ్జిగ చారు, అప్పడాలు సూపర్ టేస్టీగా చేసి చూపిస్తాను. చూడండి. స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఉల్లిపాయ కట్ చేసుకొని పెట్టుకొని ఫ్రెష్గా కడిగి పెట్టుకున్న గంగవాయిల్ కూర చూడండి ఎలా ఉందో. కందిపప్పు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకొని పెట్టుకున్నాను. ఆయిల్లో వెల్లుల్లిపాయ దంచుకొని వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. వెల్లుల్లిపాయ వేసుకోవాలి, పచ్చిమిర్చి, ఉల్లిపాయ వేసుకోవాలి. కొంచెం పెద్ద సైజే ఆనియన్స్ కట్ చేసుకోవాలి. కరివేపాకు, కొంతమంది వేరేగా చేస్తారు. అన్నీ ఒకటేసారి కుక్కర్లో వేసి పచ్చిమిర్చి, ఉల్లిపాయ అన్నీ వేసుకొని గంగవాయిల్ కూర పప్పు అంతా వేసి నీళ్ళు వేసి ఉడికినాక పోపు చేస్తారు. అట్లా టేస్టీగా ఉంటుంది, ఇట్లా ఇంకా టేస్టీగా ఉంటుంది. కరివేపాకు వేసుకున్నాక జీలకర్ర, ఆవాలు, పసుపు వేసుకోవాలి. వేసుకొని కలుపుకోవాలి. సగం వరకు ఫ్రై అవ్వనివ్వాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత టమాటాను కట్ చేసుకొని పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొందరు చింతపండు కూడా వేసుకుంటారు, అది ఆప్షనల్. అది కడిగి పెట్టుకున్న కందిపప్పు వేసుకున్నాను. ఎంత మంచిగా ఉబ్బినట్టు వచ్చింది చూడండి. టేస్టీ కోసం ఇంగువ వేసుకోవాలి. కొంచెం ఇంగువ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. మొత్తం కలుపుకొని కాసేపు ఫ్రై అవ్వనివ్వాలి. నూనెలో ఫ్రై అయితే చాలా బాగుంటుంది టేస్ట్. మీకు ఏమైనా కర్రీస్, ఇలాంటి కర్రీస్ చేయాలి అని అనిపిస్తే కామెంట్ చేయండి. మీరు ఏది అడిగినా, ఏ కర్రీ అయినా చేసి లాంగ్ వీడియోలో పెడతాను. తరిగి పెట్టుకున్న గంగవాయిల్ కూర వేసుకోవాలి. కలుపుకొని కాసేపు మగ్గనివ్వాలి. ఫ్రెష్గా ఉంది గంగవాయిల్ కూర, అప్పుడే తీసుకొచ్చిండ్రు పొద్దున పూట. చాలా చాలా బాగుంది. మూత అందులో పడింది, చిన్న మూత. పెద్ద మూత అనుకొని పెడితే చిన్న మూత అందులో పడిపోయింది. మూత పెట్టుకొని మగ్గనివ్వాలి. చూడండి, మగ్గినాక కాసేపు కలుపుకొని కొంచెం అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొందరికి నచ్చదు కదా, అల్లం వెల్లుల్లిపాయ టేస్ట్ చాలా బాగుంటుంది. వేసుకొని చూడండి. వెల్లుల్లి వేసినాం కదా, మళ్ళీ అల్లం వెల్లుల్లిపాయ ఎందుకు అంటారు కదా, దాని టేస్ట్ దానికే, దీని టేస్ట్ దీనికే ఉంటుంది. తగినంత కారం, తగినంత ఉప్పు వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని కాసేపు ఫ్రై అవ్వనిచ్చి తగినన్ని వాటర్ వేసుకోవాలి. కొందరికి తిక్కుగా ఉండడం ఇష్టం, కొందరికి కొంచెం నీళ్ళలాగా ఉండడం ఇష్టం. తగినన్ని నీళ్ళు వేసుకొని కలుపుకొని 5 విజిల్లు వచ్చేంత వరకు కుక్కర్ మూత పెట్టుకొని 5 విజిల్లు రానివ్వాలి. 5 లేక 6 వచ్చినా బాగానే ఉడుకుతుంది పప్పు. 5-6 విజిల్లు వచ్చిన తర్వాత ఎలా ఉడికిందో చూడండి. మెత్తగా ఉడకకూడదు, కొంచెం పలుకులాగానే ఉండాలి. ఆవిరి తీసాను కదా, మొత్తం ఆవిరి పట్టినట్టు వీడియో బ్లర్ అయింది. కలిపినాక చూడండి, ఇంకా థిక్నెస్ వస్తుంది కొంచెం. స్టవ్ మీద చిన్న బౌల్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని తాలింపు వేసుకోవాలి. తాలింపు వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. జీలకర్ర, ఆవాలు ఇప్పుడు అందులో నూనెలో కొంచెం వేసుకున్నాం కదా, ఇందులో కొంచెం కొంచెం వేసుకొని కరివేపాకు, దంచి పెట్టుకున్న వెల్లుల్లి, ఎండుమిరపకాయలు అన్నీ అందులో వేసుకొని బాగా ఫ్రై అవ్వనిచ్చి చిటపటలు ఆడుతుంది కరివేపాకు. మొత్తం ఇట్లా చిట్పట్ చిట్పట్ అంటుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఎలాంటి వెరైటీస్ చేయాలో
మేము చేసినవి మీరు చేసుకొని చూస్తే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. కొంచెం పసుపు వేసుకొని లాస్ట్లో ఎండుమిరపకాయలు వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక వెల్లుల్లి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. లాస్ట్లో కొంచెం ఇంగువ పొడి వేసుకోవాలి. టేస్ట్ కోసం చాలా బాగుంటుంది. హెల్త్కి మంచిది, కానీ ఎక్కువ వేసుకోకూడదు, వేడి కూడా అంటారు కదా. తాలింపు వేసుకున్న మొత్తం పప్పు ఉడికినాక పప్పులో వేసుకోవాలి. పప్పులో వేసుకొని కలుపుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది టేస్ట్. గుమగుమలాడే గంగవాయల కూర పప్పు రెడీ అయింది. మీరు కూడా చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మూత పెట్టుకుంటే చాలా టేస్టీగా మంచి ఫ్లేవర్గా ఉంటుంది. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. గుమగుమలాడే గంగవాయల కూర పప్పు రెడీ అయింది. ఎంతో టేస్టీగా ఉంది. ఈ సైడ్కు అప్పడాలు, మజ్జిగ చారు చేసుకున్నాము. సాటర్డే స్పెషల్ అన్నీ ఇవే. మీరు కూడా ఇలా చేసుకుంటారా? కామెంట్ చేయండి ప్లీజ్. అప్పడాలు తింటే సౌండ్ రాకుండా ఉండాలి. అలా ఎవరైనా ట్రై చేస్తే కామెంట్ చేయండి. జస్ట్ ఫర్ ఫన్. మజ్జిగ చారు కొంచెం మజ్జిగ లాగా చీల్కొని పెరుగుని కొత్తిమీర వేసుకొని తాలింపు వేసుకున్నాను. సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయండి.